జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించినా ఎలాగైనా సత్తా చాటాలని తెలుగు తమ్ముళ్లు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో స్కెచ్లు వేస్తూ వాటిని అమలు చేయడంపై దృష్టి పెట్టారు. క్యాంపెయిన్కి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ పోరులో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ దాదాపు అవగాహనకు వచ్చాయి. 150 డివిజన్లలో 95లో టీడీపీ, 55 సీట్లలో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రేపటి జాయింట్ మీటింగ్ తర్వాత ఈ సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2 రోజులుగా టీడీపీ సీనియర్ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర్, రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి సుదీర్ఘంగా సమావేశమవుతున్నారు. మరోవైపు ట్రస్ట్ భవన్ కు ఆశావహులు క్యూ కడుతున్నారు. వీళ్లలో మహిళా అభ్యర్థులు కూడా ఉండడంతో ట్రస్ట్ భవన్ కిటకిటలాడుతోంది. జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏదేమైనా మేము గట్టిగా పోటీచ్చి బీజేపీ మేము మేయర్ కైవసం చేసుకున్నాక పోరాడి ముందుకు తీసుకుపోతామని చెప్తున్నాం. ఎందుకంటే నిన్న మొన్న కవిత గారు అన్నారు, నిన్న కేసీఆర్ గారితో 70% మహిళలకు ఇప్పిస్తున్నాను. అమ్మా, నీ పార్టీలో అసలు మహిళలు మంత్రులు లేరు, నువ్వు ఎట్లా ఇప్పించేది ఏమన్నా ప్రభుత్వ డిసిషన్, ఎన్నికల కమిషన్ డిసిషన్. అది నువ్వు చెప్పింది ఏం లేదు. ఇంకా ప్రజలను మభ్య పెడితే ఇంకెన్నో పోతారు. ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది, మీ నాయనకు మీకు మీ అన్నకు అలవాటు అయిపోయింది ఇది ప్రజలతో చెప్పడం. ఇట్లా గ్రేటర్ ఎన్నికల కోసం వేసిన 2 కమిటీల్లో సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. గ్రేటర్లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలతో పాటు 150 డివిజన్లకు కోఆర్డినేటర్లను కూడా నియమించారు. ఇప్పటికే జెండా పండగతో ప్రతి డివిజన్లో పచ్చ జెండాలు ఎగురవేశారు తెలుగు తమ్ముళ్లు. ఇక కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. కిషన్ రెడ్డి గారిని హేళనగా మాట్లాడుతూ ఇంతంత పతారా ఉంటే కేంద్రంకి వెళ్లి 20,000 కోట్ల ప్యాకేజీ హైదరాబాద్ తేవాలని చెప్పంటది. మరి నేను నాయన ముంగట నిన్న కేంద్ర మంత్రికి పొగడతలు, కూతురు కవితనేమో ఇక్కడ తిట్టదండకం. అంటే ద్వంద్వ విధానాలతోని ఏ రోటి కాడ పాట పడేటువంటి రకం మరి వీళ్ళ కుటుంబం తయారైంది. కనుక కేసీఆర్ కుటుంబ కమంద హస్తాల నుంచి హైదరాబాద్ నగరానికి విముక్తి కలగాలని చెప్పనంటే, జీహెచ్ఎంసీకు నిజాయితీ కలిగినటువంటి పరిపాలన రావాలని చెప్పంటే, టీడీపీ బీజేపీ అభ్యర్థులను గెలిపించే విధంగా కూడా కార్యక్రమాలు రావాలని చెప్పని మా అధ్యక్షుల వారి యొక్క కార్యక్రమం. ఈ నెల 9న నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో టీడీపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. నటుడు పవన్ కళ్యాణ్ ను కూడా క్యాంపెయిన్ కు ఆహ్వానించారు. పవర్ స్టార్ తో క్యాడర్ లో మరింత జోష్ పెరుగుతుందంటున్నారు నేతలు. ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ బీజేపీ నాయకులు అందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వాళ్ళు వస్తారని చెప్పారు మాతో. జాతీయ నాయకులు వాళ్ళు వస్తారు, ప్లస్ మా నాయకుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారానికి వస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో టోటల్ హైదరాబాద్ 15 కాన్స్టిట్యున్సీలు ఈ 7,500 పోలింగ్ బూత్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ మీటింగ్ అటెండ్ అవుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ కుదించినప్పటికీ వెనక్కి తగ్గేది లేదంటున్నారు టీడీపీ నేతలు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామంటున్నారు. సర్కార్ తప్పుడు విధానాలు ఎండగట్టి సత్తా చాటుతామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. సాంప్రదాయం లేకుండా, ఏ పట్టింపు లేకుండా ఎవరేమనుకున్నా సరే మేయర్ సీట్ కైవసం చేసుకోవడమే మాకు లక్ష్యంగా వారు ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా రేపు అడ్డుకుంటాం, రేపు ప్రజలు తేల్చుకుంటాం. ఎలక్షన్లో కూడా మా సత్తా ఏందో చూపిస్తాం. హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి పరిపాలన గతంలో అందించాం. మీ ప్రభుత్వానికి గడిచిన సంవత్సరంలో చేసినటువంటి తప్పుడు విధానాలన్నీ కూడా ఎండగడతాం. ప్రచార కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలందరూ సమేతంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ బరాబర్ మీ సవాల్కి ఎదుర్కొంటామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జీహెచ్ఎంసీలో భారీగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది టీడీపీ బీజేపీ కూటమి. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువే సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది.